కొన్నిసార్లు మౌనంగా ఉండడం అనంటే, దెబ్బలాడకుండా ఉండడం అంటే దేవుణ్ణి నీవు ఆశ్రయంగా చేసుకుంటున్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు మనం దేవుని ఆశ్రయంగా చేసుకుంటున్నాం. ఒక మాట ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వాడు వాదించడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు వాదించట్లేదు, దావీదు యుద్ధానికి వెళ్ళట్లేదు, దావీదు దాక్కుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు నా పక్షంగా సౌలును అణిచివేస్తాడు, దేవుడు నా పక్షంగా నన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నా పక్షంగా